Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. మే 1వ తేదీ నుంచి 28 రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ కోచింగ్ నిర్వహించడం జరుగుతుందన్న ఎలవత్తి. ఈ ఉచిత శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపు. 14వ తేదీన జరిగే అంబేద్కర్ జయంతి వేడుకలను ఘన విజయం చేయాలని పిలుపునిచ్చిన పొంగులేటి జయరాజు. ఉదయం 9 గంటల నుంచి అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామంటూ వెల్లడి. మాజీ మంత్రి కొడాలి నాని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆలయాల్లో పూజలు నిర్వహించిన వైసీపీ నేతలు. ఎరగపాడు గంగానమ్మ తల్లి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటున్న నాని అభిమానులు. చిన్నతనం నుండి క్రీడలపై మక్కువ పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వేసవికాలం ఉచిత కోచింగ్ నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఈ ఏడాది ఎక్కువ మంది విద్యార్థులు, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవత్తి శ్రీనివాసరావు కోరారు. నేడు ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని, పిల్లలు తమకు మక్కువ ఉన్న క్రీడలపై శిక్షణ పొంది మంచి క్రీడాకారులుగా మారాలని ఆకాంక్షించారు. ఈ విలేకరుల సమావేశంలో సంయుక్త కార్యదర్శి కిల్లార్పు రంగప్రసాద్ పాల్గొన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో మే 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తా ఉన్నాం. కానీ ఈ సంవత్సరం కొన్ని విభాగాల్లో సుమారుగా 15 ఈవెంట్స్ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. అథ్లెటిక్స్, అట్లాగే కబడ్డీ, స్కేటింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, షటిల్, ఖోఖో, కరాటే, క్రికెట్, చెస్, బిలియర్డ్స్, బాస్కెట్బాల్, మరి తప్పనిసరిగా వెస్ట్రన్ డ్యాన్స్, కూచిపూడి, ఆడపిల్లలకు కూచిపూడి, మగపిల్లలకు వెస్ట్రన్ డ్యాన్స్, అన్ని విభాగాల్లోనూ సుమారుగా 15 విభాగాల్లోనూ మే నెల అంతా 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నిర్వహిస్తూ ఉన్నది. దానిలో భాగంగా ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నాం. మరి ఎంతో నిష్ణాతులైనటువంటి కోచ్ల్ని పెట్టి పిల్లలకి ఈ వేసవిలో సెలవుల్లో వాళ్ళకి శిక్షణ ఇస్తే వాళ్ళు చక్కగా వాళ్ళకి ఆసక్తి ఉన్న విభాగం, ఏ విభాగం అయితే ఆ విభాగంలో వాళ్ళ ఆసక్తి ఉన్న విభాగంలో వాళ్ళు క్రీడల్లో రాణిస్తారు అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అట్లాగే పిల్లలకి శిక్షణ ఇచ్చేటటువంటి పిల్లలందరికీ కూడా ఉదయం, సాయంత్రం శిక్షణ అనంతరం తప్పనిసరిగా వాళ్ళకి డైట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. అట్లాగే 2 పూట్ల ఉదయం పూట
6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 6:30 కూడా ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తా ఉన్నాం. తప్పనిసరిగా అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ఏ ఆశయాల కోసం అయితే ఎన్టీఆర్ స్టేడియంని గుడివాడ పట్టణంలో స్థాపించారో ఆయన ఆశయాలకు అనుగుణంగా క్రీడాకారుల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. చక్కగా పిల్లల్ని, బాలబాలికలు కానీ చదువుకునే పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శిక్షణ తీసుకోవాలి. దానికి విధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా, వేసవి కదా కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటాయి, దానికి అనుగుణంగా పిల్లలను కూడా ఉదయం పూట తీసుకురావడం, తీసుకెళ్ళడం, వాళ్ళ మంచి చెడులు చూడటం కూడా తల్లిదండ్రులు తీసుకోవాలని, తప్పనిసరిగా ఏదో ఒక క్రీడలో వాళ్ళకి ఏది ఇష్టమైతే అది ఆ క్రీడలో వాళ్ళలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడానికి తల్లిదండ్రులు కృషి చేయాలి. విద్య ఒకటే కాదు, తప్పనిసరిగా శారీరక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. కాబట్టి దీన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి వేడుకలను గుడివాడ అంబేద్కర్ భవన్ నందు ఆదిమానవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో వేలాది మంది అంబేద్కర్ వాదులు మరియు అన్ని కుల సంఘాల నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని జాతీయ మాల మహానాడు గౌరవ అధ్యక్షులు పొంగులేటి జయరాజు పిలుపునిచ్చారు. అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే జయంతి వేడుకలను ఘన విజయం చేసేలా యువత పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మాల మహానాడు అధ్యక్షులు అనిల్ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి, విజ్ఞాన దివస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రేపు సోమవారం 14వ తారీఖున జయంతోత్సవాలు గోడ మొత్తం జరుపుకుంటున్నాం. ఆ విధానంలోనే మా అంబేద్కర్ భవన్లో సోమవారం 14వ తారీఖున 10:30కి అంబేద్కర్ జయంతోత్సవాలు జరుగుతాయి. దీనికి ముఖ్య అతిథులుగా మన గోడ డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, 1 టౌన్ 2 టౌన్ రూరల్ సిఐలు, అలాగే మన ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇందిరాదేవి గారు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే బీసీ సంఘాల నాయకులు, అలా ముస్లిం సంఘాల నాయకులు, ఎస్సీ సంఘాల నాయకులు, అన్ని వర్గాలు కూడా అంబేద్కర్ని కొనియాడాలని మేము ఇన్వైట్ చేసి అందరూ రావడం జరుగుతుంది. కనుక ఈ యొక్క ఉత్సవాన్ని అందరూ కలిసి ఫ్యామిలీతో రావాల్సిందిగా ఈసారి నిర్ణయిస్తున్నాం. ఎందుకంటే ఇంటికి మామూలుగా నాయకులే వచ్చి ఇక అంబేద్కర్ వివరణ నేర్పిస్తున్నారు. కానీ అంబేద్కర్ అంటే తెలియడానికి మన దేశాన్ని దిశాదశ నిర్దేశించి రాజ్యాంగాన్ని రాసి కులమత అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల వారి, అన్ని వర్ణాల వారికి రాజ్యాంగం రాసి అందరికీ సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలు ఈ రకంగా ఉన్నారంటే ఆయన పుణ్యమే. ఆ రాజ్యాంగంలో మనందరికీ హక్కులతో పాటు రక్షణ కూడా పొందుపరచడం జరుగుతుంది. కనుక అందరూ కూడా ఆయన్ని కొనియాడాలని, ఆయన నివాళులర్పించాలని కోరుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా యొక్క నివాళులు ఆయన అర్పిస్తున్నారు. అలాగే అమెరికా ఈ నెల ఏప్రిల్ 7వ తారీఖు నుంచి 14 వరకు వాళ్ళు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది అక్కడ. కానీ మన భారతదేశం ఈ ఒక్కరోజే జరుపుకున్నారు. ఈరోజు రేపు అంబేద్కర్ జయంతికి మన ప్రభుత్వం యొక్క సచివాలయాల్లో కొంచెం మళ్ళీ వర్క్ ఏదో చేశారని కొంచెం చెప్పడం జరుగుతుంది. 10వ తారీఖున జయంతికి సెలవు దినంగా ప్రకటించి మళ్ళా యొక్క సచివాలయంలో కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదని ప్రభుత్వం నిర్ణయిస్తూ అది రద్దు చేసి అందరికీ సెలవులు వస్తుందిగా కోరుతున్నాం. అలాగే ఈ యొక్క ఉత్సవాన్ని అన్ని చోట్ల బాబుజార్ నుంచి ర్యాలీగా 3 గంటలకి ప్రతి సంవత్సరం అయినట్టే ర్యాలీ జరుగుతుంది నాగపడ వరకు. అలాగే నూతనంగా బేతవాల్లో పాత విగ్రహాన్ని తీసి నూతనంగా కొత్త విగ్రహం పెట్టడం జరిగింది. ఆ విగ్రహాన్ని మన గుడివాడ డిఎస్పీ గారు చేతుల మీద ఆశ్రమం చేయడం జరుగుతుంది. అలా మన బేతవాల్ పెద్దపేట కమిటీ వారు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే అన్ని చోట్ల ఒలెత్తిపాడు నుంచి బాబుజారు, చుట్టుపక్కల ఎరిగిపాడు, మందపాడు, జనపేట, అలాగే కాళీనగరం, అలాగే దయాలపేట,
అలాగే నందివాడ మండలం, బుడ్డవేడ మండలం ఈ నియోజకవర్గం కాకుండా అన్ని చోట్ల కూడా జయంతోత్సవాలు జరుపుకుంటున్నారు. దీనికి ప్రభుత్వం వారు ఎటువంటి ఆటంకాలు కలగజేయకుండా మేము శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం కనుక అందరికీ పర్మిషన్ ఇంకోటి అడ్డుపెట్టకుండా కార్యక్రమాన్ని చేసుకునేట్లు మీరు మాకు సహకరించమని కోరుతున్నాం. మీ ఎటువంటి విజ్ఞతలు కలగజేయం ప్రభుత్వం వారికి వినవిస్తున్నాం. శాంతియుతంగా ఇక రాయగలుగుతుంది. అలాగే ఎస్సీబీసీ ఎస్టీ వాళ్ళకి ఏ పార్టీలు కూడా సపోర్ట్ ఉండి వారికి ప్రత్యేక ఓట్లు తీసుకున్నారు, కానీ మంచి అవకాశాలు పదవుల్లో కానీ వీటిలో కానీ ఇవ్వడం జరగట్లేదు. దాన్ని గుర్తుంచుకొని రేపటి భవిష్యత్తులో ఈ వర్గాలన్నీ కలిపి దీని మీద ఫైట్ చేసి మనమే ఇంతమంది ఓటింగ్ ఉండి కూడా ఆ యొక్క పరిస్థితుల్ని మన పదవులు పొందనే స్థితిలో ఉన్నాం. అమృత ఆశించింది అంతకుముందు డబ్బు ఉన్నవాడికి, విద్య ఉన్నవాడికి వాళ్ళకి ఓటు హక్కు ఉండేది. దాన్ని కాదని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి, రాజ్యాంగం కల్పించి ప్రతి ఒక్కరు మీరు ఓట్లేసి ఎందుకో గెలవండి, మీరు 80% మనం ఉన్నాం, మన హక్కులు మనం కాపాడుకుని మన అధికారం చేపట్టి మన విధులు మనం కాపాడుకుందామని అనేక రకాలుగా అన్ని యొక్క కార్యాలయాల్లో కోర్టులు కానీ, అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పోస్టల్ వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలను కూడా ఆయన రాజ్యాంగం ఏ వ్యవస్థ ఎలా ఉండాలని పొందుపరిచి చక్కని రాజ్యాంగం రాసి అతిపెద్ద రాజ్యాంగం అయినప్పటికీ ఇది మతపరిత లౌకిక రాజ్యం. ఈ లౌకిక రాజ్యంలో ప్రతి ఒక్కరు ఏ మతాన్ని తీసుకోవచ్చు, ఏ మతాన్ని తీసుకోవచ్చు, ఎవరినైనా పూజించుకోవచ్చు. కానీ కొంతమంది వ్యక్తులు విభేదాలు తక్కువ మాటలు హిందువులను క్రిస్టియన్లను మాట్లాడి ఆ యొక్క పాటలని ఇక హిందూ వ్యక్తులు కానీ ఈ దేశ సమాజాన్ని కొంచెం ఇబ్బంది పెట్టే చేస్తున్నారు. ఈ మీడియా కూడా వాళ్ళు చేసిన ప్రకటనల్ని వక్రీకరించి మాట్లాడుతూ మన చనిపోయిన ప్రవీణ్ పగాడ ఆయన విషయంలో కూడా అనేక ఇప్పటి వరకు పిఎం రిపోర్ట్ రావటం చాలా విచారకరం. కనుక ప్రభుత్వం వారు ఇటువంటి జరగకుండా మీడియాని కూడా కంట్రోల్ చేసి ఎవరైతే వక్రీకరణ చేసే మాటలు మాట్లాడతారో ఆ మాటలు కట్ చేసి మిగిలిన సొసైటీకి వినియోగపడే సొసైటీ సమానంగా ఉండే మాటలని కూడా ఈ యొక్క మీడియా ద్వారా ప్రకటించాలని ప్రభుత్వాన్ని నిర్ణయిస్తూ మీడియా వరకు నిర్ణయిస్తున్నాం. రేపు జయంతోత్సవాలు మీడియాలో 45 మంది మీడియా సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులందరూ కూడా మీడియా వారందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఎప్పుడైతే 10:30కి ఆయనకి నివాళులర్పించగా కోరుతూ మీ అందరికీ అందరికీ రేపు జరిగే ప్రతి చోట జరిగే కార్యక్రమాలని చక్కగా క్రమ పద్ధతిలో చేసుకోవాల్సిన గొడవలు లేకుండా ప్రతి యూత్కి, అంబేద్కర్ యువజన సంఘాలకి, అన్ని సంఘాలకి వినియోగిస్తున్నాం. మనం ఎవరితో మాట్లాడకూడదు. అంబేద్కర్ అవమానపరిచే కార్యక్రమం ఏది చేయకుండా శాంతియుతంగా జరిపించి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసి గుడివాడ ప్రజలు ఈ రకంగా చేశారని శుభాశయం ఇచ్చే పరిస్థితి మన యువకులందరూ ఉండాలని కోరుతూ అందరూ ఈ యొక్క కార్యక్రమానికి 10:30కి అంబేద్కర్ భవన్కి రావాల్సిందిగా అక్కడ అన్ని వారిలో ముగించుకొని ఇక్కడ రావాల్సింది కోరుతున్నాం. అలాగే 9 గంటలకెల్లా విగ్రహావిష్యం కూడా అన్ని గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, అన్ని వాటి నుంచి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. మాజీ మంత్రి కొడాలి నాని సంపూర్ణ ఆరోగ్యాలతో తిరిగి గుడివాడ పట్టణం రావాలని ఆకాంక్షిస్తూ వనెన్రెడ్డి దినేష్ అడప హర్షాల ఆధ్వర్యంలో గుడివాడలో పెద్ద ఇరుకుపాడులోని శ్రీ 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 గంగానమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారికి సారి సమర్పించే అనంతరం 108 కొబ్బరికాయలు కొట్టి కొడాలి నాని అభిమానులు మొక్కు తీర్చుకున్నారు. భగవంతుని ఆశీస్సులతో ప్రజల దీవెనలతో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, త్వరగా కొడాలి నాని కోలుకొని మరలా గుడివాడ నియోజకవర్గంలో తన రాజకీయ సేవలను అందించేలా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని వైసీపీ నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు, ఎన్టీఆర్ స్టేడియం మాజీ ఉపాధ్యక్షులు పాలెట్టి చంటి, వైసీపీ సీనియర్ నాయకులు కొంకితల ఆంజనేయ ప్రసాద్, అద్దెపల్లి పురుషోత్తం, అడప పండు, సింహాద్రి రాంబాబు, బత్తుల మురళి, మెరుగుమల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఆకస్మికంగా గుండెపోటుకు గురై ముంబైలో బైపాస్ సర్జరీ చేసుకుని సర్జరీ విజయవంతం అయిన సందర్భంలోనూ ఆయన మాజీ శాసనసభ్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి ఆరోగ్యం ఇంకా బాగుండాలని భగవంతుడి ఆశీస్సులతో, గుడివాడ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యవంతుడై యథావిధిగా మరి పేద ప్రజల గతంలో ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందించారో అదేవిధంగా మళ్ళా వచ్చి గుడివాడ నియోజకవర్గానికి వచ్చి మళ్ళీ పేద ప్రజలకు తన సహాయ సహకారాలు అందించడం, గతంలో చేసిన ఆయన సహాయ సహకారాలే
ఈ రోజున భగవంతుడు ఆశీర్వచన రూపంలో ఇవ్వటం జరిగింది. దాని ద్వారా మరి ఆయన ఆరోగ్యం సంపూర్ణంగా విజయవంతమైంది. మరి కొద్ది రోజుల్లోనే మళ్ళా గుడివాడ నియోజకవర్గంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం ఆయన సర్జరీ విజయవంతమైనందుకు లండన్లో ఎంఎస్ చేయటానికి వెళ్ళినటువంటి వన్నెరెడ్డి దినేష్ మరియు అడప హర్షాలు ఇద్దరు కూడా మరి కొడాలి నాని గారి పట్ల పూర్తి అభిమానంతో ఉండడం వల్ల అక్కడి నుంచి మా అందరికీ కూడా చెప్పి కొడాలి నాని గారి ఆరోగ్యం బాగుపడినందున అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయలు కొట్టాలని నేను అనుకున్నాను ఆయన ఆరోగ్యం బాగుపడితే. కాబట్టి అమ్మవారి దయ వల్ల ఆయన ఆరోగ్యం బాగుపడింది. కాబట్టి ఈరోజు మరి అమ్మవారికి చీర, పసుపు కుంకం, అదేవిధంగా కొబ్బరికాయలు సమర్పించడం జరిగింది. అందరూ వచ్చినందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంవత్సరాలు గుడివాడ నియోజక ప్రజలకు సేవ చేసి మరి ఇటీవల ఆయన అనారోగ్యానికి గురై హైదరాబాదు ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించుకోగా అక్కడ ఆయనకు గుండెపోటు వస్తాకి అనుమానంగా ఉంది. మీరు టెస్టులు చేయించుకుంటామంటే అక్కడ పరీక్షలన్నీ చేసిన తర్వాత మీకు 3 వాల్స్లో మల్టీ బ్లాక్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఒక 4 రోజుల్లోపు ఎక్కడో చోట హార్ట్ సర్జరీ చేసుకోవాలని సూచన మేరకు ఆయన ఇండియాలోనే మెరుగైన మరి ప్రపంచంలోనే దరిదాపు 1 స్థానంలో ఉన్న రమాకాంత్ పాండే అనే డాక్టర్ గారి దగ్గరికి మరి భారతదేశంలో ప్రముఖులందరూ కూడా గతంలో అక్కడ చేసిన బైపాస్ చేసిన సందర్భాల్లో విచారించి అక్కడికి వెళ్ళి మరి ఆయన బైపాస్ చేయించుకుంటాం. అది దిగ్విజయంగా ఆపరేషన్ జరిగి ఆయన కోలుకుని మరి వాళ్ళ రూమ్ కూడా వస్తడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని పెద్దరికపాడు యువత వన్నెరెడ్డి దినేష్ అడప హర్షాలు ఆయన త్వరగా కోలుకుంటే గుడివాడ పెద్దరికపాడు గంగానమ్మ అమ్మవారికి పసుపు కుంకుమలు పెట్టి ఇన్ని కొబ్బరికాయలు కొడతామని మొక్కుంటామన్నామని వాళ్ళు మొక్కోవటం, మరి ఆయన దిగ్విజయంగా మరి ఆపరేషన్ పూర్తి చేసుకుని ఆయన ఆరోగ్యం కోలుకున్న సందర్భంగా వారు మొక్కుబడి ప్రకారం ఈరోజు అమ్మవారికి పసుపు కుంకుమ మరి వాటికి అనుకున్న కొబ్బరికాయలు యువత చేత కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా మరి అమ్మవారు ఆయన్ని వాళ్ళ కుటుంబాన్ని కూడా అనుగ్రహించి ఆయనకి త్వరగా కూడా గుడివాడ వచ్చి మరి గతంలోలాగా ప్రజా స్రవంతిలో కలిసి పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం అమ్మవార్తలకు కలగాలని కోరుకుంటూ మరి ఎరుగుబాటు వారిలోని ఇంతమంది యువత ఈరోజు పోగై ఆయన ఆరోగ్యం పట్ల మొక్కులు తీర్చుకుంటూ వచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకి మళ్ళీ అమ్మవారి ఆశీస్సులతో గుడివాడ వచ్చి పేద ప్రజలకు అందరికీ సేవ చేసే భాగ్యం కలగాలని అమ్మవారిని కోరుకుంటూ వచ్చిన వారు అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మరి మాకు ఈ అవకాశం కలిగించిన దినేష్కి, హర్షకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ సెలవు. తెలంగాణలో ఆస్తి పన్నుపై వడ్డీ 90% తగ్గించి కట్టామని ప్రభుత్వం చెబితే మన రాష్ట్రంలో మాత్రం 50% తగ్గించడం సరికాదని, ఆస్తి పన్ను బకాయిలపై ఉన్న వడ్డీ శాతాన్ని తగ్గించాలని సిపిఎం నాయకులు ఆసిపి రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో పెరిగిన ధరలపై పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ధరల నియంత్రణలో విఫలమైందంటూ విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో ఐద్వా కార్యదర్శి రజనీ పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆస్తి పన్ను పెంచడం జరిగింది. గతంలో కట్టే పన్ను మీద ఇంటి పన్నులు కానీ ఖాళీ స్థలాల పన్నులు కానీ ఇప్పుడు 15% ఏప్రిల్ 1 నుంచి పెరిగింది. దాని రీత్యా ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఒక పక్కన ఆస్తి పన్ను 15% పెరిగింది. రెండో పక్కన చూస్తే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు 50 రూపాయలు గ్యాస్ బండకి పెంచిన పరిస్థితి. అలాగే
వీటితో పాటు కరెంటు ఛార్జీలు కూడా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సుమారు 15,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. ఆ భారం కూడా ఈరోజు బిల్లుల్లో గతంలో కట్టే దాని మీద 20-30% ఎక్స్ట్రా వచ్చే పరిస్థితి ఉంది. ఒక పక్కన నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. రెండవ పక్కన ప్రజల మీద ఆస్తి పన్ను భారం, రెండవ పక్కన ఈ గ్యాస్ బండ పెంపుదల, విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువులు అదుపులు లేకుండా పెరిగిపోవటం, వీటి రీత్యా ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ ప్రభుత్వాలేమో అధికారంలోకి వచ్చేటప్పుడు మేము వస్తే గతంలో జరిగిన తప్పుల్ని సరిచేసి నిలవరిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం కూడా మేము వస్తే ఆస్తి పన్ను గతంలో రెంటల్ వాల్యూ మీద ఆస్తి పన్ను ఉండేది, దాన్ని చట్టాన్ని మార్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ వాల్యూ మీద రెంట్లో ఆస్తి పన్ను నిర్ణయించాడు. దాని రీత్యా ప్రతి సంవత్సరం 15% అద్దె ఆస్తి పన్ను పెరిగిపోవడం అంటే ఇక మధ్యతరగతి సామాన్య వర్గాలు ఇళ్ళు అమ్ముకునే పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని సమీక్షిస్తామని ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు మాట ఇచ్చింది. దాని ప్రకారం 15% సమీక్షించ 15% పన్ను ఏప్రిల్ 1 నుంచి ఈ ఇంటి పన్నులు పెరిగే పరిస్థితి ఉంది, దాన్ని చూడాలని. అట్లాగే రెండో పక్కన ప్రభుత్వం ఆస్తి పన్ను మీద 50% వడ్డీ రాయితీ ఇస్తారని నిన్న కమిషనర్ గారు అంటే మార్చి ఎండింగ్లో హడావుడిగా ప్రకటించారు. దాన్ని మళ్ళీ ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు 50% ఈ దేని మీద రాయితీ ఇస్తున్నారు, వడ్డీ మీద రాయితీ ఇస్తున్నారు, అంతేగాని ఆస్తి పన్ను తగ్గించి కట్టించుకోవడం కాదు. అట్లాగే ఇంకో పక్కన మన గుడివాడపట్నంలో అయితే మైక్ పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఆస్తి పన్ను మీరు అంతా ఒకేసారి కడితే 5% రాయితీ వస్తుంది కాబట్టి కట్టండి అంటున్నారు. మంచిదే చాలా చెప్పేది, కానీ ఇంతవరకు డిమాండ్ నోటీసులు ఇవ్వాల ప్రజలకి. గతంలో అయితే ఏదన్నా సచివాలయాల ద్వారా వర్కర్స్ ద్వారా డిమాండ్ నోటీసులు అందించేవాడు. అసలు ఎంత కట్టాలి అనేది డిమాండ్ నోటీస్ ఇవ్వకుండా ఏప్రిల్ నెలాఖరు వరకు మీరు ఆస్తి పన్ను కడితే 15% 5% రాయితీ వస్తుంది కాబట్టి కట్టండి అని మైక్ ప్రచారం చేస్తున్నారు. డిమాండ్ నోటీసులు ఇవ్వలేదు కాబట్టి తక్షణం గుడివాడపట్నంలో ప్రతి గృహానికి వాళ్ళ ఆస్తి పన్నులు డిమాండ్ నోటీసులు కూడా ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వాళ్ళు వడ్డీ రాయితీ కూడా పక్కన తెలంగాణలో అయితే వడ్డీ రాయితీ 90% ఇచ్చారు. అంటే 100 రూపాయలకి 90% రాయితీ తీశారు. వడ్డీ అసలు కాదు, దాని మీద వేసే ట్యాక్స్ కాదు, ట్యాక్స్ కాకుండా 90% తీశారు. మన రాష్ట్రంలో 50% తీసి కట్టండి అంటున్నారు. ఖాళీ స్థలాలు కూడా 50% వడ్డీ అంటే చాలా దారుణం. కాబట్టి తక్షణం దాన్ని రద్దు అది ఇచ్చేదాన్ని పొడిగించి 100% రాయితీ ఇస్తే ఎక్కువ మంది ఆస్తి పన్ను బకాయిలు కట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దాన్ని కూడా ఆలోచించాలి. మొన్న సిపిఎం పార్టీగా విజయవాడలో మన మున్సిపల్ మంత్రి గారికి మెమరాండం ఇచ్చారు. ఈ ఆస్తి పన్ను ఇలా 15% పెరిగింది, ఏప్రిల్ నుంచి తగ్గించండి అని అంటే ఆయన చెప్పింది ఏంటంటే పన్నులు వేసేది అభివృద్ధి కోసం అని చెబుతున్నాడు. కానీ అభివృద్ధి ఎక్కడ ఉందో అభివృద్ధి? గుడివాడలో ధనియాలపేటలో ఇళ్ళకి పన్నులు వేశారు, అలా లబోదీబో అంటున్నారు, పన్నులు విపరీతంగా వేశారని. అక్కడ అభివృద్ధి ఏమన్నా ఉందా? రోడ్లు ఉన్నాయా? మంచినీళ్ళ వసతి ఉందా? డ్రైనేజీ ఉందా? ఏమీ లేదు. పన్నులు మాత్రం పోతున్నారు, కానీ ఆ అభివృద్ధికి మాత్రం దానికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించే దాంట్లో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. సంవత్సరాల తరబడి అభివృద్ధికి నోసుకోకుండా కాలనీలు ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ఈ ఆస్తి పన్ను 15% తగ్గించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో టీబీ వ్యాధి నివారణకు గుడివాడ పట్టణంలో కృషి చేస్తున్నామని టీబీ వ్యాధి నిర్మూలన సంస్థ సూపర్వైజర్ ఆరోగ్యం తెలియజేశారు. అనునిత్యం తమ సిబ్బంది గ్రామాల్లో పట్టణాలలో టీబీ వ్యాధి నిర్మూలనకు మరియు వ్యాధి సోకి ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి అటువంటి వారికి ప్రభుత్వం అందించే వైద్యానికి సకాలంలో అందించేందుకు కృషి చేస్తున్నారని ఆయన తెలియజేశారు. మన భారతదేశంలో ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి. అయినప్పటికీ వాటిల్లో ప్రధానంగా మరి టీబీ అనేది ట్యూబెర్క్లోసిస్ క్షయవ్యాధి అనేది మన దేశాన్ని పీడిస్తున్న ఒక వ్యాధి అని చెప్పుకోవచ్చు. ఆ వ్యాధి ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి అంటువ్యాధిగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్గా జరుగుతుంది. అయితే మన భారతదేశంలో
ఈ వ్యాధి ఎక్కువగా ఉండటం వల్ల మన నరేంద్ర మోడీ గారు ఇది ఎలా నిర్మూలించాలని ఆలోచించి 2025కల్లా ఈ టీబీ రహిత దేశంగా చేయాలని ఆయన యొక్క ఉద్దేశం అయ్యి ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా చూస్తే మన భారతదేశంలో రోజుకు వచ్చే ప్రతి 3 నిమిషాలకు 2 చనిపోవడం జరుగుతుంది ఈ యొక్క టీబీ వ్యాధి వల్ల. మరి ఈ విధంగా పరిస్థితులు అవుతుంది. ఎంతోమంది చూస్తే కొంతమంది తండ్రి చనిపోతే లేదా తండ్రికి టీబీ వ్యాధి కనుక వస్తే ఇంటిల్లి పాది ఆ యొక్క స్కూల్ కూడా పిల్లలు వెళ్లకుండా ఇంట్లో ఉండిపోవడం జరిగిపోతుంది, ఏదో పనికి వెళ్లాల్సి పోషించాల్సి కాబట్టి. అలాంటి పరిస్థితులు అదే రీతిలో ఒకవేళ భర్తకి టీబీ వస్తే భార్య వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలో మనం చూస్తున్నాం. అందుకని ఈ టీబీ అనేది నిర్మూలించాలి, ఇలాంటి పరిస్థితులన్నీ మన భారతదేశంలో లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో మరి ఈ యొక్క కార్యక్రమంతో మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. మన భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు 2025కల్లా టీబీ రహిత దేశం చేయాలి అనే కృత నిశ్చయంతో ఉన్నారు ఆయన. ఆ విధంగానే మరి టీబీ వారోత్సవాలు అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కొన్ని ప్రాంతాల్లో అవేర్నెస్ చేయడం, సమ్ ఏరియాకి వెళ్ళి అవేర్నెస్ చేసి వాళ్ళలో టీబీ గురించి వివరించి ఆ టీబీని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఏ లక్షణాలు ఉంటే టీబీగా నిర్ధారించుకోవాలి, అంటే సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయాలనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి టీబీని ఎలా ఐడెంటిఫై చేయాలి. టీబీ అనేది 2 రకాలు ఉన్నాయి. పల్మనరీ టీబీ ఉంది, ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఉంది. పల్మనరీ టీబీ అనేది లంగ్స్కే వస్తుంది, అది 85% లంగ్స్కి వస్తుంది. ఎక్స్ట్రా పల్మనరీ అనేది 15% ఉంటుంది. అంటే ఎక్స్ట్రా పల్మనరీ వచ్చేటప్పటికి శరీరంలో ఏ అంటే లంగ్స్ కాకుండా ఏ భాగానికైనా టీబీ రావచ్చు. ఒక తల వెంట్రుకలకు, చేతి కాళ్ళు గోళ్ళకు తప్ప టీబీ అనేది ఏ పార్ట్కైనా రావచ్చు అని తెలియజేయడం జరుగుతుంది. మరి నిజంగా మన ఎక్కువ పర్సెంట్ 85% ఊపిరితిత్తులకు వస్తుంది. ఊపిరితిత్తులకు వచ్చిన దాని ద్వారానే దగ్గిన తుమ్మిన ఎదుటి వ్యక్తులకి టీబీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. ఒక వ్యక్తిని కనుక టీబీ వచ్చిన వ్యక్తిని మనం అలా వదిలేస్తే 10 నుండి 15 మందికి అంటిస్తాడు ఆ యొక్క వ్యక్తి. అందుకనే మనం ఎంతోమంది ఇప్పుడు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్, ప్రతి మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. టీబీ ఇలాంటి ప్రాబ్లం ఉంది, దీని గురించి మనం ఏ విధంగా అచీవ్ చేసుకోవాలి, ఇలాంటి ఒక వ్యక్తిని కనుక మనం వదిలేస్తే ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ వ్యక్తి మనకి విఐపి లాగా పట్టుకొని అతనికి 6 నెలల పాటు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. 6 నెలలు కరెక్ట్గా కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అవుతుంది. మరి ఇప్పుడు ఒక వ్యక్తి కనుక 2 వారాల నుంచి దగ్గు, 2 వారాల నుంచి జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గిపోవడం, చెమటతో పాటు రక్తపు జీరపడడం, ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే అతనికి టీబీ కావచ్చామని మన ఏరియా హాస్పిటల్ గుడివాడ నందు పరీక్ష చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ అని కొన్ని లక్షల రూపాయలైన మిషన్ ద్వారా ఆ టెస్ట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మే 1వ తేదీ నుంచి 28 రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ కోచింగ్ నిర్వహించడం జరుగుతుందన్న ఎలవత్తి. ఈ ఉచిత శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపు. పద్నాలుగో తేదీన జరిగే అంబేద్కర్ జయంతి వేడుకలను ఘన విజయం చేయాలని పిలుపునిచ్చిన పొంగులేటి జయరాజు. ఉదయం 9 గంటల నుంచి అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామంటూ వెల్లడి. మాజీ మంత్రి కొడాలి నాని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆలయాల్లో పూజలు నిర్వహించిన వైసీపీ నేతలు. ఎరగపాడు గంగానమ్మ తల్లి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటున్న నాని అభిమానులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండండి వీటీవీ న్యూస్ గుడివాడ.